లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. బీసీ భవన్ కాపు భవనాలకి సొంత నిధులు కేటాయించారు. భూమి పూజ చేసి ఈరోజు ఆ భవనాల నిర్మాణానికి భూమి పూజ చేసినటువంటి టీజీ భరత్ మంతున్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఈ బీసీ భవన్ నిర్మాణానికి ఎలాంటి ఇంట్రెస్ట్ అంత చూపించాల్సిన అవసరం ఏంటి? అంటే ఇప్పుడు బీసీ భవన్ అనుకోండి, లేకపోతే కాపు భవన్, ఈ రెండు కూడా మనకి ఎలక్షన్స్ ముందు కానీ 2019 నుంచి 24లో కానీ ప్రజల్ని కలిసేప్పుడు కానీ, లేకపోతే ఈ కులాల వాళ్ళకి బీసీలు అంటే మీకు ఎన్నో దాని కింద సబ్ డివిజన్స్ సబ్ క్యాస్ట్లు చాలామంది ఉంటారు. వాళ్ళు కలిసినప్పుడు అంతా సార్ ఇప్పుడు మీరు మీ గవర్నమెంట్లో 2014 నుంచి 19లో స్టార్ట్ చేసి క్లోజ్ చేసేసారు, ఆడికే బంద్ చేశారు, అసలు పట్టించుకోవటం లేదు అని చెప్పి ఆ కుల పెద్దలు చాలాసార్లు చెప్పేవాళ్ళు. నేను వచ్చిన తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు వర్క్ ఆన్ ఇట్ అని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగనే కాపు భవన్లో కూడా అక్కడ కూడా సోదరమణులు చాలామంది మాట్లాడినప్పుడు కూడా సార్ మాకు ఇట్లా అలాట్ చేశారు మంచి ప్రైమ్ ల్యాండ్లో, బట్ వర్క్ చేశారు తెలుగుదేశం గవర్నమెంట్లో 14 నుంచి 19లో, బట్ ఆఫ్టర్ దట్ 19 to 24లో అసలు ఏం పట్టించుకోలేదు, అసలు కంప్లీట్ స్టాప్ చేసేసారు. మీరన్నా వచ్చిందా గవర్నమెంట్ పైన అంటే దెన్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ దేర్, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ అంటే హారిబుల్ చేసేసారు. ప్రీవియస్ గవర్నమెంట్లో ఇది అదేం కాదు, అన్ని ఇన్స్టిట్యూషన్స్ని ఐ మీన్ వర్స్ట్గా చేసేసారనమాట. సో రివైవల్ చేసుకుంటున్నప్పుడు ప్రయారిటీ అనేది ఎన్నోటి ఉన్నాయి. మనకేమో 100 పైన ఉంటాయి ఇష్యూస్. సో ప్రయారిటీ చూసుకొని స్టెప్ బై స్టెప్ చేయాలా. బట్ ఇక్కడ నాకు అనిపించింది చెయ్యాలా, సపోర్ట్ చేయాలని చెప్పి మనము కొన్ని ఫంక్షన్ జరిగినప్పుడు కాపుల్లో వచ్చినప్పుడు వాళ్ళ కుల పెద్దలు ఉన్నప్పుడు నేను లేదండి ఐ విల్ సపోర్ట్ స్టార్ట్ విత్ 1 crore మా తరఫు నుంచి ప్లాన్ చేస్తాం, అట్లే మా అసోసియేట్స్తో కూడా మాట్లాడి చూస్తామని చెప్పిన. సేమ్ థింగ్ విత్ బీసీ భవన్ కూడా చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఇచ్చిండే హామీ కన్నా ఈరోజు ఎక్కువనే చేపిస్తున్నాడు. దగ్గర 2 crores వరకు బీసీ భవన్కి, 1.5 crore ఏమో కాపు భవన్కి చేయడం జరుగుతుంది. ఇప్పుడు కాంట్రాక్టర్ అయితే 8 monthsలో ఉండే బడ్జెట్ వరకు చేస్తామని. సో మేబీ ఇన్ 1 year థింగ్స్ ఇంప్రూవ్ అయ్యి ఏదన్నా మనకు ఫండ్స్ అలొకేషన్ అనుకోండి కొద్దిగా ఏమన్నా ఉందంటే గవర్నమెంట్తో తీసుకొని కంప్లీట్ చేయాలనేది ఆశ ఉంది. మ్యాక్సిమమ్ ఈ ఫండ్స్లో కొంతవరకు అయిపోవచ్చు అని మార్కెట్ చెప్పాడు. సో లెట్స్ సీ ఓవర్ ఎ పీరియడ్. బట్ పాయింట్ ఈస్ నేనేమంటే అండి కమిటెడ్ లీడర్, నేను ఏదన్నా మాట ఇచ్చాను అంటే మాట తప్పరాదు, మ్యాక్సిమం వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ అనేది మా ఫాదర్ నాకు నేర్పించినది. సో ఐ ట్రై టు ఏదైనా మాట ఇచ్చాను అంటే మాట తప్పకుండా ఉండేదనుకోండి. సో ఇది ఎలక్షన్ల ముందు మనం చెప్పిండే సబ్జెక్ట్ ఇది. సో ఇది ఫుల్ఫిల్ చేయాలా, ఈరోజు కాకపోయినా రేపైనా ఫుల్ఫిల్ చేయాల్సిందే. సో లెట్స్ గివ్ దిస్ హోప్, వర్క్ చేస్తాం. అండ్ వీ హ్యావ్ ఎ డైనమిక్ లీడర్ లైక్ చంద్రబాబు గారు. ఆయన ఎన్నో హీఈస్ వర్కింగ్ సో హార్డ్, మనకి ఎన్నో సమస్యలు ఎంతో ఉంటుంది. ఆయన ఏజ్కి హీ వర్క్స్ సో హార్డ్ అండ్ హీ కీప్స్ టెలింగ్ నౌ డూ స్మార్ట్ వర్క్, నాట్ హార్డ్ వర్క్. ఏదో 18 గంటలు కానీ పని చేసేసినా అది కాదు, డూ స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్ పరంగా ఏది ప్రజలకు ఏం కావాలో దాని ప్రకారంగా ఇది అనుకోండి. డెవలప్మెంట్ ఆఫ్ కర్నూలు కూడా తీసుకుంటే మీరు సో సెన్సిటివ్ సబ్జెక్ట్, కొన్ని డికేడ్స్ నుంచి ఉండే ఇష్యూ, ఎవరు టచ్ చేయాలంటే భయపడుతుండ్రు. మా వాళ్ళు కూడా అసలు దాన్ని ఎందుకు భరత్ దాన్ని దగ్గరకు పోతున్నావు, ఊరికే అనవసరం కదా అనేది ఉంటే లేదు, లెట్స్ ట్రై, బికాస్ దేర్ ఈస్ ఎ రీజన్. డెత్ అయింది, యాక్సిడెంట్స్ అయినాయి, చనిపోయినారు. మనల్ని ప్రజలు ఎన్నుకున్నారు, దే హ్యావ్ టు సీ సమ్ చేంజ్ ఇన్ కర్నూల్ అనే ఉద్దేశంతో ఎస్ దే హ్యావ్ ఓటెడ్ మీ. నాకు ఫార్చునేట్లీ మినిస్టర్ రావడం, పెద్ద శాఖ రావడం, దట్స్ ఫర్ ద స్టేట్ అనుకోండి, ఇండస్ట్రీస్. బట్ కర్నూలుకి వచ్చేసరికి అగైన్ ఐ వాంట్ టు టెల్ యూ, ఈ మెడికల్ కాలేజ్ దగ్గర ఉండే షాప్స్ది ఎంత నీట్గా సార్ట్ అవుట్ చేసాం, ఎంత ట్రై చేశారు తెలుసా. దాని పెద్ద చాలా సెన్సిటివ్ విషయం, ఎలా హ్యాండిల్ చేయగలరు అదే చెప్తున్నా. దట్ ఈస్ వేర్ ద స్ట్రాటజీస్, చదువుకునేవానికి నాలెడ్జ్ ఉండేవానికి, నాలెడ్జ్ లేని వాళ్ళకి, నాలెడ్జ్ ఉండే వాళ్ళకి, డ్రామాలు ఆడే వాళ్ళకి, రియల్గా తెలిసిన వాళ్ళకి దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నేను మా ఫాదరే అట్లుంటే మా ఫాదర్ ట్రైన్ అప్ అయ్యి నేను కూడా ఇండస్ట్రీస్ చూసుకున్నాను, ఎట్లా హ్యాండిల్ చేయాలనేది సిచ్యువేషన్ మాకు తెలుసు. సో స్ట్రాటజిక్గా దాన్ని ఏమి ఇష్యూ కాకుండా నీట్గా సాఫీగా సార్ట్అవుట్ చేసి ఈరోజు ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారండి.
ఈవెన్ నేను ఎమ్మెల్యే మినిస్టర్ అయినా అంత వైరల్ అయిందో లేదో సబ్జెక్టు ఆ 300-400 మీటర్స్ది నేను చేసేసరికి ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేట్ చేశారు. మెడికల్ కాలేజ్ స్టూడెంట్ చనిపోయారా లేదా మన గవర్నమెంట్ వచ్చిన కదా, ఎంత ఆందోళన చేశారు వాళ్ళు, చేశారు అయిపోయింది. బట్ ఐ రిమెంబర్డ్ ఆ రోజుది నేను మర్చిపోయి ఊక వదిలేసింటే ఎందుకురా బాబు అనుకోండొచ్చు కదా. బట్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్, ప్రూవ్ ఇట్. ఎస్, దట్స్ ఎ మేజర్ చోకింగ్ పాయింట్ అండ్ యాక్సిడెంట్ అయ్యే ప్రోన్ ఏరియా కాబట్టి అది సార్ట్అవుట్ చేసాం. ఇదే కాకుండా ప్రతి వార్డులో కూడా ఇప్పుడు మా వాళ్ళకి నేను ఏం చెప్పానంటే 3 ఇంపార్టెంట్ థింగ్స్. దెర్ విల్ బీ 100 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 20, బట్ ఫస్ట్ 3 ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకోండి, ప్రతి వార్డులో కనుక్కోండి. లెట్స్ టార్గెట్ 1, 2, 3 పాయింట్స్. 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం తీసుకున్నారు సార్? అంటే అక్కడ ప్రజలు ఏం కావాలంటే అది వాళ్ళకి డ్రైన్ ఉండొచ్చు పెద్దది, ఇంకో వాళ్ళకి రోడ్లు ఉండొచ్చు, ఇంకో వాళ్ళకి ఇంకేమన్నా ఉండొచ్చు. సో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్, మా సచివాలయం వాళ్ళు, మా బూత్ ఇన్ఛార్జ్ వాళ్ళు, ఆర్ మై వార్డ్ ఇన్ఛార్జెస్, కార్పొరేటర్లు గ్రౌండ్లో రియాలిటీ తీసుకొని అన్నీ ఐడెంటిఫై చేసినాం. వీ వాంట్ టు డూ దట్ ఇన్ ఎ ఫేజ్డ్ మేనర్. అయిన తర్వాత మరి ఇట్స్ రన్నింగ్. బట్ ఏది ఇంపార్టెంట్ అనేది కూడా ఇంపార్టెంట్, కనుక్కోవడం కూడా, తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి వార్డులో ఏవో ఒకటి ఉంటాయి. కొంతమంది శుద్ధవాగుతుంది, ఇప్పుడు 23-24లో అటు శుద్ధవాగుది చాలా, ఎప్పుడైనా వర్షాలు వస్తే మొత్తం కింద ఫ్లడ్ అవుతుంది. దాని ఇప్పుడు ఐఎమ్ ట్రయింగ్ టు వర్క్ ఆన్ ఇట్, హ్యాస్ టు హౌ ఐ షుడ్ సార్ట్ ఇట్ అవుట్. ఇట్లా వేరియస్ థింగ్స్. ఇదే కాకుండా మనము ఇండస్ట్రీసు, జాబ్ ఆపర్చునిటీస్ నేను తెస్తానన్నా, ఎప్పుడూ లేని ఇండస్ట్రీస్ నేను తెచ్చా కదా, వర్కౌట్ చేశాం కదా. కర్నూలుకి 10,000 కోట్లు పెట్టుబడులు వచ్చి స్టార్ట్ అయింది ఇప్పుడు వర్క్స్. ఇదేదో వచ్చి నామకే వాస్తే పేపర్ మీద కాదు, వర్క్స్ హ్యావ్ స్టార్టెడ్. రిలయన్స్ అయితే మీకు మేము ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు కమిట్ అయినాడు, బై ఫిబ్రవరి దే వుడ్ లైక్ టు కంప్లీట్ అని. సో వీఆర్ సీరియస్. చంద్రబాబు గారి లీడర్షిప్లో వీఆర్ గివింగ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్, అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ఓన్లీ చంద్రబాబు గారి లీడర్షిప్ అండ్ ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ మోడీ గారి బ్లెస్సింగ్స్. ఇక్కడ వీ హ్యావ్, అక్కడ ఒక విజనరీ లీడర్ ఉన్నారు ఆల్ ఇండియా, హియర్ వీ హ్యావ్ ఎ విజనరీ లీడర్ అండ్ వీ విల్ అచీవ్ వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ ఫర్ ద స్టేట్ అండ్ కర్నూలు అండి. సార్ ప్రధానంగా చెప్పండి, ఏబీసీ క్వార్టర్స్లో హైకోర్టు బెంచ్ తీసుకొస్తామని ఆల్రెడీ ప్రకటించారు, ఆ రకమైన డిస్కషన్ జరుగుతున్నారు. కానీ ఎందుకోసం మన టీజీ భరత్ మీద వచ్చేటువంటి విమర్శలు ఏంటి? విమర్శలు ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఎప్పుడు వేస్తారండి చెట్టు పైన రాళ్ళు? పండ్లు కాస్తేనే కదా. ఇప్పుడు తట్టుకోలేకపోతున్నారు అపోజిషన్ వాళ్ళకి, ఎట్లా భరత్ని ఫిక్స్ చేయాలా, ఏం చేస్తే ఫిక్స్ చేయగలుగుతాము, సో ఏదో ఒకటి వేయాలా, ఇప్పుడు నేను ఏం చేయాలంటున్నా, అది అంతా ఇల్లీగల్గా ఆక్యుపై చేసిండే క్వార్టర్స్ ఎన్నోటి ఉన్నాయి. వాళ్ళకి అరువులు ఉండే వాళ్ళకి ఏముందో అది చేస్తామన్నాం, నోటీసులు ఇచ్చారు. ఇది నేను కాదు, లోకాయుక్తలో వచ్చింది, వెకేట్ చేయమని చెప్పి ఆర్డర్ వచ్చిండేది. ఇది నేను టీజీ భరత్ చెప్తే కాదు, లోకాయుక్తలో దెర్ ఇస్ అన్ ఆర్డర్ ఆల్రెడీ ఇన్ ప్లేస్ దట్ ఇల్లీగల్ ఉండే వాళ్ళంతా ద ప్రాపర్టీ ఆఫ్ ఈచ్ ఎకర్ అండి 70 crores. అండ్ ఇల్లీగల్గా ఉండేదానికి, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగేదానికి అక్కడ ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకుంటాం? తెలిసి మన కళ్ళ ముందు జరుగుతుంది. అండ్ యూ నీడ్ ఏ హైకోర్ట్ బెంచ్ మేము తెచ్చేది గ్యారంటీ. నచ్చినా నచ్చకపోయినా ఎవరన్నా ఏమన్నా మాట్లాడి, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అది హ్యాపెనింగ్ అంటే చంద్రబాబు గారు లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు కర్నూలుకి, మీకు తెలుసు రైతు బజార్, భరత్ నువ్వు హైకోర్టుని తీసుకోపోయి ఎక్కడో పెట్టద్దండి, సిటీలో పెడితే మీకు సిటీ ప్రాస్పరు, డెవలప్ అయ్యేదానికి బాగుంటుంది. థింక్ ఇన్ ద సిటీ. అప్పుడు ఆప్షన్లో వి థాట్ జోరాపురం దగ్గర ఉండేదానికి, దానికన్నా బెటర్ ఇది ఉంది. ఇది ఇచ్చే గవర్నమెంట్ ల్యాండ్, నాకేం వస్తుంది దీంట్లో? కలెక్టర్ 50 ఏళ్ళు అయింది, నేను అక్కడే కూర్చుంటా, అక్కడే పడిపోతే స్లాబులు కూర్చుంటారా ఎంప్లాయీస్? వాళ్ళ కోసమే కదా. నేనేమైనా పోయి కలెక్టర్ ఆఫీస్లో కూర్చుంటానా, నా క్యాబిన్ ఏమైనా చేసుకుంటానా? సో ఇట్ ఈస్ ఆల్ ఫర్ దెమ్ ఓన్లీ కదా. టవర్స్ లెక్క చేయాలని, దీస్ ఆర్ ఆల్ మై డ్రీమ్స్ దట్ వీ వాంట్ టు డూ సంథింగ్. కలెక్టర్ ఆఫీస్ చేయాలని ఉంది, హైకోర్ట్ బెంచ్ అక్కడ పెడదాము, ఇంకా ల్యాండ్ ఏమన్నా ఉంటే డెవలప్ చేసుకొని చేస్తాము. సో దట్ ప్రాపర్టీ ఈజ్ వర్త్. డబ్బులు లేవు గవర్నమెంట్లో అంత ఖజానా ఖాళీ చేసిపోయింది ప్రీవియస్ గవర్నమెంట్. సో స్టెప్ బై స్టెప్ చేయాలా. ఫస్ట్ ల్యాండ్ మన చేతికి వస్తే ఏ రకంగా చేయగలుగుతామో విల్ సీ. సారు అమరావతిలో ఏ రకంగా అయితే హైకోర్టుని చేస్తున్నామో, క్యాబినెట్లో నేను సార్ని రిక్వెస్ట్ చేశాను, సార్ హైకోర్టు బెంచ్ చెప్పారు కానీ సార్ కొద్దిగా అది మనకి కూడా అంటే, లేదు, యూ వుడ్ టేక్ 30 acres భరత్, 25 to 30 acres, విల్ డూ సిమిలర్, అంటే మంచి ఐకానిక్ బిల్డింగ్ లెక్క ఏ రకంగా అయితే అమరావతిలో హైకోర్టు చేస్తున్నాం, బెంచ్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాను చంద్రబాబు గారు చెప్పింది. సో చేస్తే ఎవరికి? నాకా లాభం? కర్నూలు ప్రజలకే కదా లాభము. కేవలం టీజీ భరత్ పర్సనల్ ఇంట్రెస్ట్తోనే ఖాళీ చేస్తున్నారని ఒక విమర్శనట్టు చూడాలి ఉంటుంది. మరి నేనే కదా లీడ్ తీసుకుంటా ఉంది, నా పైనే చేస్తారు. ఇంకా
ఎవరిపైన వేస్తారు? పని చేస్తా ఉండేది నేనే కాబట్టి నా మీదే రాళ్ళు వేస్తారు. నేను ఇంటికి తీసుకుంటేనో లేకపోతే నా సొంత కోసం ఏమైనా చేస్తే నువ్వు చెప్పేదానికి విమర్శించేదానికి ఏదన్నా నేను పని చేస్తున్నా కాబట్టి నా మీద చెప్తున్నారు. ఇల్లీగల్గా ఉంటాము మేమే ఉంటాము అది ఎట్లయితుంది? ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి హౌస్ రెంట్ అలవెన్స్ ఉంది, హౌస్ రెంట్ అలవెన్స్ తీసుకోకుండా అక్కడ ఉంటారు, వాళ్ళు హౌస్ రెంట్ అలవెన్స్ మరి ఇస్తారంట. అది కలెక్టర్ గారు జేసీ గారు కూర్చొని మాట్లాడినప్పుడు సో వీళ్ళు సార్ట్ అవుట్. వాళ్ళే చెప్పారండి మనకు లాస్ట్ ఇయర్ చెప్పినప్పుడు. నేను అదే చెప్తున్నా, నేను భరత్ చెప్తే వెకేట్ కాదు, లోకాయుక్త వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి వెకేట్ చేయాలా అక్కడ అని. ఇల్లీగల్గా ఆక్యుపైడ్ ఉన్నాయి, మీరు పోయి తిరగండి మీరు ఒక్కసారి. అసలు ఆ పరిస్థితి ఎట్లున్నాయి, క్వార్టర్స్ పరిస్థితి, అక్కడ ఏమేమి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఒకసారి మీరే తెలియకుండా కెమెరామ్యాన్ని మీరు పోయి తిరిగి చూడండి. యూ విల్ ఓన్లీ అండర్స్టాండ్. అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ కర్నూల్ వాళ్ళకి, ఇట్ ఈస్ మోర్ యూస్ఫుల్ ఫర్ కర్నూల్ పీపుల్, నాట్ ఫర్ మై ఓన్ కదా, నాకు ఇంట్రెస్ట్ పర్సనల్ కాదు కదా, ఇట్ ఈస్ ఫర్ కర్నూల్. మీరే గెలిపించారు, నేను ఏదో ఒకటి చేయాలా కదా కర్నూల్కి. ఐఎమ్ ట్రయింగ్ టు డూ గుడ్ ఫర్ కర్నూల్. అది పీపుల్ అండర్స్టాండ్, సిటిజన్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద రియాలిటీ. అక్కడ ఎవరో కొంతమంది ఉంటారు, వాళ్ళకు కూడా ఈరోజు పొద్దున వచ్చి మాట్లాడినారు, డిస్కస్ చేసినారు, చెప్పామ్మా మీరే రైటింగ్లో రాసిచ్చారు వెకేట్ చేస్తామని అన్నారు, ఇంతవరకు మీరే వెకేట్ చేయలే, మరి మీరు ఏమని గ్యారంటీ చెప్తున్నారు? ఇప్పుడు నేను పోతాం గ్యారంటీ అంటే ఏం గ్యారంటీ, ఎట్లా గ్యారంటీ? మీరు రాసిచ్చిండే దానికి, లిఖితంగా రాసిచ్చిండే దానికే ఇంతవరకు మీరు హంగామా చేసే దాంట్లో చూస్తున్నారు. అండ్ అన్నెసరీ పొలిటిసైజ్ చేయాలనే దానికి మీరు చేయరాదు, కరెక్ట్ కాదు ఇది. దీని నుంచి సో ఫైనలీ ఐ వాంట్ టు టెల్ మై కర్నూల్ పీపుల్ ఇట్ ఈస్ ఫర్ ది డెవలప్మెంట్. మీకు డెవలప్మెంట్ కావాలా, బాగా చేయాలా, ఊరిని బాగా చేయాలంటే యూ హ్యావ్ టు కోఆపరేట్. ఈ రోడ్స్ వైడనింగ్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక 1000 మందికి యూజ్ అవుతా ఉంది, ఒక 5 మంది 10 మంది నష్టపోయేదానికి పాసిబిలిటీ ఉందనుకోండి, వాళ్ళతో మాట్లాడి అది 5-10 మందికి కూడా ప్రాబ్లం లేకుండా చూసుకునే బాధ్యత వీల్ ట్రై అవర్ బెస్ట్. బట్ మొండి కూర్చుంటారు కదా, మాకు అదే కావాలి ఇట్లా, దానికి మనం ఏం చేయలేం. వీల్ ట్రై అవర్ బెస్ట్. ఇప్పుడు వాళ్ళ అరువులు ఉండే వాళ్ళకి ఎవరికైనా ఇల్లు లేని ఏమన్నా ఉంటే అది కూడా వర్కౌట్ చేస్తామన్నాం. సో అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సిటీ అండ్ ఇట్ ఈస్ ఎక్స్ క్యాపిటల్. మీరే తెలుసు 53 to 56 మన క్యాపిటల్, ఎన్నో కోల్పోయినాం. అట్లీస్ట్ ఇప్పుడు ఒక ఆపర్చునిటీ, గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. లెట్ మీ డూ మై బెస్ట్, ఐ వాంట్ టు డూ మై బెస్ట్. ఇండస్ట్రీస్ తేవాలా, కర్నూలు గ్రో చేయాలా, ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా నేను ఎంతో ఇంప్రూవ్ చేయాలనుకుంటా, అక్కడ కూడా ఉన్నాయి. ఎస్ దేర్ ఆర్ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ నేనే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ మీకు గుర్తుందా లేదా, 13 రూపాయలకు నేను కొంటున్నా, వాళ్ళు 37-38 రూపాయలు పెట్టి కొంటున్నారు. నేను విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఏమని చెప్పా, అంటే నెలకి 40-50 లక్షలు పోతా ఉంది. 40-50 lakhs ఈవెన్ నౌ. ఆ విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందా? జరుగుతూ ఉంది, మరి పంపించిన అన్నారు రిపోర్టు. ఇప్పుడు ఐ హ్యావ్ పుట్ ఏ కంప్లైంట్, విజిలెన్స్ ఎంక్వైరీ ఏమని చెప్పినాము, నేనే కొంటున్నా 13 రూపాయలకి, ఎందుకు 37-38 పెట్టి కొనాలా అని చెప్పి విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ఏమన్నాం. ఎవరు ఏమనేది బయటపడుతుంది. సో ఆల్ దట్ ఐమ్ సేయింగ్ దీస్ ఆర్ నాట్ ఫర్, నాకు వచ్చేది ఏముందండి, నాకు 13 రూపాయలకి నేను కొంటున్నాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్పా. సో ఆ డబ్బులే మనకు ఉందనుకోండి, ఇప్పుడు డబ్బులు ఈజ్ అ మేజర్ ప్రాబ్లం కదా. ఎవ్రీ వేర్ ఏదైనా ఇష్యూ ఉందంటే మనీ కన్స్టెంట్ ఈజ్ సో మచ్. సో 40 lakhs ఈజ్ అ హ్యూజ్ అమౌంట్ పర్ మంత్. దాని నుంచి ఎంతో డెవలప్ చేయొచ్చు. సరే, ఆక్సిజన్ విషయంలో మిస్యూజ్ అయినటువంటి అమౌంట్ ఎలా ఈ విజిలెన్స్లో తేలితే ఏం చేయబోతుంది? చేయాలా గవర్నమెంట్, మనమే గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఐ థింక్ వీ విల్ టేక్ సీరియస్లీ. బయటికి వచ్చింది రిపోర్ట్ బట్టి వీ విల్ టేక్ సీరియస్లీ. నాకు తెలిసి దెర్ ఈజ్ అన్ యాక్ట్ అండి, నాకు బాగా గుర్తు. టెండర్సు మనము గవర్నమెంట్ టెండర్ వేసేది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేదానికన్నా ఎక్కువ వేస్తే అదేదో రికవరీ యాక్ట్ ఉంది, దెర్ ఇస్ ఎ రూల్. అంటే యూ కాంట్ గో బియాండ్ 1 లిమిట్. 13 ఎక్కడ, 37 ఎక్కడ, 300-400% ఏదో లిటిల్ బిట్ అంటే మేబీ ఇట్ విల్ బీ లెఫ్ట్ అవుట్. ఇది ఏమన్నా ఉందనుకో రికవరీ చేస్తారు. ఆ పరిస్థితి వచ్చిందనుకోండి, ఎంక్వైరీ తేలిందనుకోండి, రికవరీ చేస్తారు. ఎక్కడికి పోతుంది డబ్బులు? ఇట్ ఈస్ గవర్నమెంట్స్ మనీ, ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్. సో ఇట్ విల్ హ్యాపెన్. ఎందుకంటే క్లియర్ కట్గా నేను ఇచ్చా ఎంక్వైరీ చేయమని. సో ఇట్ విల్ హ్యాపెన్, ఎందుకంటే ఇట్స్ హ్యూజ్ మనీ కదా. మంత్లీ లాస్ ఆఫ్ 40 lakhs ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. మోడీ వచ్చిపోయిన తర్వాత ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్కి అడుగులు పడ్డాయి సార్? మోడీ గారు వచ్చిన తర్వాత వరల్డ్ ఓవర్ కర్నూలు ఎక్కడుందో తెలిసింది. ఫస్ట్ థింగ్, మన ఇండియాలో కూడా కర్నూలు ఎక్కడ అని మ్యాప్లో ఇప్పుడు జూమ్ చేసి చూడగలుగుతున్నారు. ఇక్కడ కర్నూలు ఉంది, ఇక్కడ ఏదో డ్రోన్ సిటీ చేస్తున్నారు, ఒక ఐడియా అవగాహన వచ్చింది. అండ్ మీరు మోడీ గారు వచ్చిన తర్వాత
మనకి ఇండైరెక్ట్లీ ప్రమోటెడ్ అండి. కర్నూలు రీజన్ ఈజ్ ప్రమోటెడ్ ఇండైరెక్ట్లీ అ లాట్. ఇక్కడికి వచ్చి 50 కోట్లు 100 కోట్లు ఇచ్చాను, లేకపోతే ఇది నేను హామీ ఇస్తున్నా, అది కాదు. ఆయన రావడమే ఒక సెన్సేషన్. ఎందుకంటే ఆయనకుండే ఇష్యూస్ ఎన్నోటి ఉంటాయి, ఆయనకి ట్రావెల్ ఎంతోటి ఉంటుంది, అట్లాంటిది మన కర్నూలు ఎన్నుకొని ఇక్కడ ఫైనాన్స్ది జిఎస్టీది మీటింగ్ పెట్టడము, ఇక్కడ నుంచి చేయడం అనేది వీఆర్ ఆల్ ఫార్చునేట్ టు డూ దట్. సో ఖచ్చితంగా ఆయన వచ్చిపోయిన తర్వాత కర్నూలు అనేది ఇట్ ఈస్ విజిబుల్ ఆల్ ఓవర్ వరల్డ్, లైక్ హౌ వైజాగ్ ఈజ్ విజిబుల్. ఇప్పుడు ఎట్లయితే గూగుల్ సంస్థ $15 బిలియన్ అక్కడ డేటా సెంటర్ వస్తూ ఉందో, ప్రతి ఒక్కరికి తెలిసింది ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ ఎక్కడ వరల్డ్ ఓవర్. అట్లా మోడీ గారు వచ్చిపోయిన తర్వాత అక్కడ డ్రోన్ సిటీ, ఇక్కడ సంథింగ్ ఈజ్ హ్యాపనింగ్ అని. మొన్న కూడా నేను మాట్లాడిన ఒకరితో, డ్రోన్స్కి సంబంధించింది ఒక 500 కోట్లతో పెట్టుబడులు పెట్టాలా 5 స్టార్ హోటల్. సో లాట్ ఆఫ్ లీడ్స్ ఉన్నాయి. ఈ లీడ్స్నన్నీ గ్రౌండ్ చేయడం చాలా ఇంపార్టెంట్. నేను అదే చెప్తుండే, ఇప్పుడు పిల్లల దగ్గర కేఎల్ యూనివర్సిటీది అవేర్నెస్ పిల్లలు తెచ్చినప్పుడు గోల్స్ పెట్టుకోవాలా లైఫ్లో, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్, దెన్ ఓన్లీ యూ విల్ బీ ఏబుల్ టు ఫోకస్. ఏమీ గోల్స్ లేకుండా ఊకే పని చేస్తున్నట్టు ఏదో వచ్చినామమ్మా పోయినామా, అవే గోల్. ఇప్పుడు నాకు ఒక నమ్మకం ఉంది, కర్నూలుకి తేగలుగుతాము, ఒక 50,000 కోట్లు తెస్తే బాగుంటుంది. ఎందుకంటే సార్ అట్లా సపోర్ట్ సిస్టమ్ ఇచ్చారు. చంద్రబాబు గారు బెంగళూరు టు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ని పెద్ద ఎత్తున డెవలప్ చేస్తున్నారు, అట్లా అనంతపూర్ నుంచి ఇక్కడ. సో లాట్స్ ఆఫ్ ఎకో సిస్టమ్ ఈజ్ గోయింగ్ టు బిల్డ్, లాట్స్ ఆఫ్ ఓవర్ ఏ పీరియడ్, ఆల్ దట్. అంతే అండి, ప్రజలందరూ కూడా మాకు స్టెబిలిటీగా ఒక పర్మనెంట్ ఇచ్చేలాక మా గవర్నమెంట్కి మీరు బ్లెస్ చేస్తే యూ విల్ సీ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్. లైక్ గుజరాత్ ఎట్లయింది చెప్పండి, ఎందుకు అంత బాగుంది? వాళ్ళకి రెవెన్యూ, అసలు మీకు రెవెన్యూ దేని నుంచి లేదు, లిక్కర్ నుంచి రెవెన్యూ కూడా లేకుండా దే ఆర్ ఏబుల్ టు సస్టైన్. అంత గ్రోత్ ఎందుకు వచ్చిందంటే స్టేబుల్ గవర్నమెంట్. సింగపూర్ ఎందుకు అంత నెంబర్ 1 ఉంది? ఒక స్టేబుల్ గవర్నమెంట్ కొన్ని డికేడ్స్ నుంచి ఉంది. జపాన్, ఇవన్నీ తీసుకుంటే ఎగ్జాంపుల్స్. మన సారే తీసుకోండి, 10 ఏళ్ళు ఉన్నప్పుడు 1994 నుంచి 2004లో ఎంత డెవలప్ అయింది రాష్ట్రం, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. దాంట్లో హైదరాబాద్ ఎంత బాగా గ్రో అయింది, ఐటీకి ఎట్లా గ్రోత్ ఫ్యాక్టర్ వచ్చింది. సో లాట్స్ ఆఫ్ థింగ్స్, స్టేబుల్ గవర్నమెంట్ ఉందంటే లాట్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఫైనల్గా మిమ్మల్ని విమర్శించేట కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా మిమ్మల్ని విమర్శించారు, మీకు ఏం చెప్పదలుచుకున్నారు సూటిగా? వాళ్ళకి దమ్ముంటే సరిగ్గా డీటెయిల్గా డెప్త్గా పోయి ప్రశ్నించండి. ఏదో ఛానల్ ఉంది కదా, పేపర్ ఉంది కదా, రాయాలా చెప్పాలా అంటే చెప్తే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరండి. మీరు ఆల్రెడీ ప్రతిసారి ప్రెస్ మీట్కి వస్తే జోకర్లు అయిపోతున్నారు. సో మీరు రియల్గా ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఇష్యూ, ఇది ఉంది అని చెప్పండి, క్వశ్చన్ చేయండి. అసెంబ్లీకి వచ్చేది నేర్చుకోండి, ఫస్ట్ అసెంబ్లీలో వచ్చి ప్రశ్నించండి. మాకు ప్రశ్నిస్తే మేము కూడా అలర్ట్ అయ్యేదానికి ఉంటుంది, ఒకవేళ ప్రాపర్ సబ్జెక్ట్స్ ఉందంటే. వచ్చేకి అడిగేకే క్వశ్చన్లకి కెపాసిటీ ఉన్నాం, పేపర్లు ముందు పెట్టుకొని చదవలేకపోతున్నాం. 9 నోట్లకి 72,000 73,000 అంటారు. అట్లా నాలెడ్జ్ లేకుండా ఉండే వాళ్ళతో మాకేం కంపారిజను? సో ఇఫ్ యూ హ్యావ్ రియల్లీ, నీకు దమ్ముంది సబ్జెక్ట్లో మాట్లాడాలా అడగాల అంటే, హ్యావ్ వాట్ ఈస్ దేర్, ఆస్క్ ప్రాపర్లీ. ఇది ఉందంటే నేను సరిగ్గా సమాధానం ఇస్తాను. ఊరికే రాలేస్తే నేను భరించే దాంట్లో లేను. ఊరికే రెచ్చగొడితే మాత్రం మా కార్యకర్తలు కూడా ఊరికే ఉండరు. అందుకనే ఈ మధ్య సాక్షి పేపర్ పైన 5 కేసులు పడినాయి. ఇష్టం వచ్చినట్లు రెచ్చగొట్టే దాంట్లో రాస్తారు రాతలు. ఊకెట్లు ఉంటారు మా వాళ్ళు, ఎవరో ఒకళ్ళు నా కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు పోయి కంప్లైంట్ పెట్టినారు, ఎఫ్ఐఆర్. నువ్వు రాస్తాపో, నీ మీద ఎఫ్ఐఆర్లు అవుతా పోతాయని నేను అనేది. సో విమర్శించాలా అడగాలంటే అడగండి. వాళ్ళు ఎంత ఆ పేపరు ఆ ఛానల్ ఎంత ఇదిగా చేస్తారంటే అవతలోని అంటే డిమోటివేట్ చేసేది కానీ, పర్సనల్గా మాట్లాడేది కానీ, వాళ్ళ రాతలు కానీ చాలా ఘోరంగా ఉంటుంది. దట్ ఈస్ నాట్ ద వే. యు ఆస్క్ ప్రాపర్లీ, వీఆర్ రెడీ టు ఆన్సర్. బట్ నువ్వు ఏదో చెప్పి బెదిరించాలంటే ఎవరు భయపడే వాళ్ళు లేరండి. రెచ్చగొడితే రెచ్చిపోయేది లేదు, బెదిరిస్తే బెదిరేది లేదు. మీరు విమర్శించాలనుకుంటే ఆధారాలతో విమర్శించండి, దానికి సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా. అవసరమైతే మీరు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నిస్తే మీకు అక్కడే సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. పరిశ్రమల శాఖ మంత్రి భరత్ చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.